ఉప్పు లేనిదే దేనికైనా రుచి రాదు. అయితే కొంతమంది చప్పగా ఉందంటూ ఉప్పుని ఎక్కువగా తీసుకుంటారు. దానివల్ల అనేక సమస్యలు వస్తాయని చెప్తే మేం వాడే ఉప్పు ఆరోగ్యానికి మంచిదే అంటూ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. అసలు ఏ ఉప్పు ఆరోగ్యానికి మంచిది? మార్కెట్లో చాలా రకాల ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఎక్కువ మంది ఉపయోగించేది రిఫైన్డ్ సాల్ట్ లేదా టేబుల్ సాల్ట్. ఇందులో 97 నుంచి 99% సోడియం క్లోరైడ్ ఉంటుంది. ఇందులో ఎలాంటి మలినాలు లేకుండా శుద్ధపరుస్తారు. అలా రిఫైన్ చేసినప్పుడు సహజంగా అందులో ఉండే పోషకాలు తొలగిపోతాయి. అయితే రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్ లను టేబుల్ సాల్ట్ తరహాలో రిఫైన్ చేయరు కాబట్టి వాటిలో పొటాషియం, కాల్షియం, మాగ్నీషియం, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఉప్పులో ఉండే అధిక సోడియం ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ అన్ని రకాల ఉప్పుల్లో ఎంతో కొంత సోడియం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరిగిపోతుంది, రక్తనాళాల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకి కూడా కారణమవుతుంది. అంతేకాదు ఉప్పు ఎక్కువగా తింటే జీర్ణ వ్యవస్థకు కూడా మంచిది కాదు. ఇది గ్యాస్ట్రిక్ అట్రోఫీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్లకు దారితీసే అవకాశం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువైన సోడియంను విసర్జించేటప్పుడు కాల్షియం కూడా బయటకు పోతుంది. ఫలితంగా కాల్షియం లోపించి ఎముకల సమస్య వస్తుంది. కాబట్టి ఏ రకం ఉప్పు ఉపయోగించినా దాన్ని మితంగా తీసుకోవడమే ఉత్తమమని ICMR సూచించింది. అయితే మీరు కూడా ఉప్పుని ఎక్కువగా తీసుకుంటారా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దాంతోపాటు వేటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.